హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి కోవా అండి, కాజు కోవా. దాన్ని ఏ విధంగా చేయాలని నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. పర్ఫెక్ట్గా చేయండి, చాలా బాగుంటుంది. రెండో ప్రాసెస్ అంటే చూద్దాం. మనం ఇలాంటి పాలకలు ఒకటి తీసుకున్నట్లయితే మనకి కోవాకి మంచిగా ఉంటుందండి. దీన్ని పాలకలే అంటారు. మందంగా ఉంటుంది, కింద ఇంకొక లేయర్ వస్తుంది. కోవాకి ఎప్పుడు కూడా ఈవెన్గా మనకి ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ 1 లీటర్ వేసుకుంటున్నాను. మనం టోటల్ చేసేది వచ్చి 10 లీటర్స్ కోవా అండి. కాజు కోవా ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. నేను లీటర్కి వచ్చి షుగర్ అనేది 150 గ్రామ్స్ వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైతే లీటర్కి వచ్చి ఒక 100 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు, ఒక 80 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు. అది మీకు ఎలా అయితే అలా అండి, టేస్ట్ బట్టి మీరు లైక్ చేసే దాన్ని బట్టి. మనకి కస్టమర్ ఈ విధంగా చేయమని చెప్పారు, సో వాళ్ళు చేసే ప్రైస్ కోట్ చేసే దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. నేను మిల్క్ వచ్చి 2 లీటర్స్ వేసుకున్నానండి బాండీలోని. ఎందుకంటే అది ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టుకున్న కొలది పాలు అనేది ఇంకా పొంగుతాయి కాబట్టి. సో మీరు కూడా ఇంట్లో చేసుకునే వాళ్ళైతే మీరు తీసుకున్న బాండీని బట్టి ఫ్లేమ్ అనేది పెట్టుకోండి. మిల్క్ కూడా వేసుకునేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువగా మిల్క్ అనేది బాయిల్ అవుతుంది కాబట్టి మిల్క్ అనేది ఎక్కువగా పొంగు రావడం జరుగుద్ది. మనకి బాండీలో ఎక్కువ మిల్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఎక్కువగా కలుపుతూ ఉండాలండి. లేకపోతే ఏమవుద్దంటే అది బాండీకి అక్కడక్కడ టచ్ అవ్వి సో దానివల్ల ఏంటంటే మిల్క్ అనేది ఖరాబ్ అవుద్ది. కాబట్టి మీరు ఈవెన్గా కలుపుకోవాలి. నేను చూసారు ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను, ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే కలుపుకోవాలి. మనకి మిల్క్ అనేది చూడండి అప్పుడు చిక్కబడ్డది. కోవాకి మిల్క్ అనేది చూసారా ఏ విధంగా చిక్కబడిపోయిందో. ఈ విధంగా చిక్కబడిన తర్వాత మీరు ఎక్కువగా కలుపుతూ ఉండాలి బాగానే. సో ఈ విధంగా చూసారా ఎంత వైట్ కలర్ వచ్చిందో మనకి మిల్క్ అనేది. ఈ విధంగా మీరు ఎక్కువగా కలుపుతున్నట్లయితే వైట్గా వస్తుందండి కోవా అనేది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, ఎక్కువ రఫ్ చేస్తూ ఉండాలి. మనకి కాజు కోవా వచ్చేయండి 5 kgs ఆర్డర్ ఉంది కాబట్టి సో దాన్ని బట్టి మనం చేసుకుంటున్నామండి. నేను మొత్తం షుగర్ కూడా వేసుకున్నాను. షుగర్ అనేది కూడా 3 times వేసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి. నేనైతే 2 kgs కాజు పేస్ట్ యాడ్ చేశానండి. ఎందుకంటే ఆ వీడియో నేను చూపించలేకపోయాను. నేను మిక్సీలో ఆడిపిస్తాను కాబట్టి బయట. సో అవుట్ సైడ్ వీడియో తీయడానికి అవ్వలేదండి. ఇందులో ఈ విధంగానే మీరు ఇలా చిక్కబడిన తర్వాత కలిపేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. సో నేను ఏ విధంగా కళాయికి సైడ్స్ ఏ విధంగా పైకి వేస్తున్నాను, ఈ విధంగా వేసుకున్నట్లయితే కింద ఫ్లేమ్ అనేది మీరు మీడియంలో పెట్టుకోవాలి. హైలో వద్దు, లోలో వద్దు, మీడియంలో. ఎందుకంటే మీడియంలో లేనప్పుడు ఏమవుతుందంటే కళా కింద అయిపోతుందండి. సో అలా కాదు, ఈ విధంగా చేసుకున్నట్లయితే చూసారు చిక్కబడిపోయింది. మనకి కళాయికి పైకి వేస్తున్నప్పుడు ఈ విధంగా కిందకి జారుతూ ఉండాలి చిక్కబడి. సో అప్పుడు మీకు కోవాకి అనేది రెడీ అవుతుంది. మీరు కోవాకి బాగా ఈ విధంగా రఫ్ చేస్తా కలపాలండి. ఫ్లేమ్ అనేది మనకి మిల్క్ అనేది బాగా చిక్కబడిపోయిన తర్వాత ఈ విధంగా ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టినప్పుడు అయితే ఈ విధంగా చిక్కబడిపోయింది కదండి, కింద మాడిపోతూ ఉంటుంది. హైలో పెట్టద్దు, లోలో పెట్టండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే కలుపుతున్నాను చూసారు, స్పీడ్గా ఈ విధంగా కలుపుకోవాలి. లేదంటే మీకు ఒకటే చోట ఉన్నట్లయితే కలర్ అనేది చేంజ్ వస్తుందండి, అలా రానివ్వద్దు. నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎక్కువగా రఫ్ చేస్తూ ఉండాలి. కోవా అనేది చాలా బాగా వస్తుందండి, చాలా టేస్టీగా వస్తుంది. కలపడంలో కూడా ఉందండి ఇందులోనే. ఈ విధంగా మీరు కలుపుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకటే దుక్కు నుంచినట్లయితే కలర్ వచ్చేస్తుందండి. ఆ హీట్కి అనేది కలర్ వస్తుంది. మీరు ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కోవా అనేది కూడా కొద్దిగా జిగురు వస్తుంది. కాబట్టి మనకి బౌల్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. అంటే మన ఫింగర్తో ఒత్తుతాం కాబట్టి సో ఆ విధంగా రౌండ్ బాల్ చేసుకొని తర్వాత దాన్ని బౌల్స్ కింద ఒత్తుతాము. సో ఈ విధంగా మీరు రఫ్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది అన్నమాట అండి. మనకి సరిపోద్దండి, ఇలా ఈ థిక్నెస్ సరిపోద్ది. చూసారా నేను కళాయికి అనేది కిందకి దించుకున్న తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకుంటున్నాను. అంటే ఈ సైడ్స్ బాండికి ఇలా సైడ్స్ అనుకోవడం వల్ల ఏంటంటే హీట్ అనేది బేగా చల్లగా అవుతుంది కాబట్టి కలర్ అనేది కూడా రాదు. సో ఈ విధంగా అనుకుంటున్నాను. మీరు కూడా ఎక్కువగా చేసుకున్నట్లయితే అలా అనుకోండి, లేకపోతే ఒక దాంట్లో తీసుకొని ఒక ట్రైలోకి దీంట్లోకి తీసుకుని ఆ విధంగా అనుకోండి. మనం చేసుకున్న కోవా చూసారు ఎక్కడ కూడా బాండీ కానీ ఎక్కువగా అంటుకోవట్లేదు. సో ఈ విధంగా చేసుకోవాలండి. మీకు ఎక్కువ డేస్ ఉండాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాటర్ అనేది తగలకూడదండి, అప్పుడు ఎక్కువ డేస్ ఉంటుంది. సో నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఫింగర్స్తో ఒత్తినప్పుడు ఎక్కడ కూడా ఎక్కువగా అంటుకోవట్లేదు చూసారు మన ఫింగర్స్కి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక దాంట్లోకి తీసుకున్నాము, ఇలా అనుకోవాలి. ఏదైనా హీట్ ఉంటే మనకి చల్లారిపోతుంది. ఇది చల్లారిపోయిన తర్వాత మనం బౌల్స్ అనేది చేసుకోవాలండి. హీట్ మీద చేసుకుంటే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతాయి. సో అలా చేయొద్దు.
మొత్తం 100% చల్లగా అయిపోయిన తర్వాత చేసుకోండి, చాలా బాగా వస్తుంది బాల్స్ అనేది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం తీసుకున్న దాంట్లోకి హీట్ ఏమైనా ఉంటే బేగా మనకి చల్లారిపోతుంది. చూసారా, కోవా నేను అన్నప్పుడు ఏ విధంగా సాగుతుందో ఈ విధంగా. మనం ఇందులో ఏం కలపలేదండి, ఒక కాజు పేస్ట్, షుగర్ తప్ప. చాలామంది ఏం చేస్తారంటే కోవా అనేది కూడా కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారండి. సో ఫ్రిడ్జ్లో కూడా పెట్టొద్దు. ఏమవుద్దంటే టేస్ట్ తెలియదండి, చల్లదనం మీద టేస్ట్ అనేది తెలియదు కదా. సో లాంగ్ డేస్ ఉండాలంటే మీరు బయట పెట్టుకొని నీట్గా దాన్ని మీకు కావాల్సినంత మటుకే చేసుకోండి, ఎక్కువ చేసుకొని కూడా పెట్టుకోవద్దు. ఎక్కువ డేస్ ఉండాలంటే వాటర్ అనేది తగలకూడదు. చూసారా ఈ విధంగా నేను తీసినప్పుడు ఏ విధంగా సాగిందో. సో ఈ విధంగా ఉండాలండి. మీకు ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే లైట్గా హీట్ ఉన్న వాటర్ వేసుకోండి, ఏదో లైట్గా డ్రాప్స్ వేసుకోవాలి, అంతే, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. మనం చేసుకున్న కోవా ఈ విధంగా రౌండ్గా చేసి పెట్టుకున్నాము. నేనైతే ఫ్యాన్ కింద పెట్టుకున్నాను, మీరు మామూలుగా దేని కింద కూలర్ కింద అయినా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మళ్ళీ చెప్తానేనండి, 100% అనేది మీకు చల్లగా అయిన తర్వాత చేసుకుంటే ఆ బాల్స్ అనేది గట్టిగా అవ్వదు. సో ఫింగర్ తొత్తుతాం కాబట్టి మనకి సైడ్స్ అనేది లైట్గా పొగలు వస్తుందండి. సో అది కూడా మీకు ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మీడియం సైజ్ బౌల్స్ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తానండి. నేను చేసుకునేది అయితే మనకి నిమ్మకాయ సైజ్ ఉంటుంది కదండి, మీడియంది. నేను ఆ సైజ్ చేస్తున్నాను. మీకు కావాలితే ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అది చాయిస్ యువర్స్ అండి. మనకి కస్టమర్ ఇచ్చింది ఏంటంటే కేజీకి 30 పీసెస్ రావాలి కిలోకి. సో ఆ విధంగా నేను చేయడం జరుగుతుంది. మీరు కోవా చేసుకోవాలన్నా ఇంతేనండి. నేనైతే కాజు పేస్ట్ యాడ్ చేశాను కాబట్టి సో ఈ విధంగా చేస్తాను. మీరు కోవా చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి, అంతే, కాజు కలపక్కర్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే కోవాలో ఏదేదో కలుపుతారు అనుకుంటారండి. సో అలా ఏమి ఉండదు, కొంతమంది ఆనెస్ట్గా కూడా చేస్తారు. సో ప్రైస్ కూడా అనేది ఆ విధంగానే ఉంటుందండి. ఒక చిన్న మంచి మాట ఏంటంటే మీకు క్వాలిటీ ఎక్కడ బాగుంటుందో అక్కడ తెచ్చుకోండి. ఒక 1 రూపీ ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మనకి కొన్ని ప్రైస్ తక్కువ వస్తుందని మాత్రం తెచ్చుకోకండి. ఏంటంటే అది కొన్ని కలుపుతూ ఉంటారు. సో మీకు ఎక్కడ బాగుంటే అక్కడ తెచ్చుకోండి. మనమైతే ఈ విధంగా చేస్తున్నాము, వాళ్ళ కోట్ చేసిన ప్రైస్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగా వస్తుందండి. మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే 150 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు, 100 గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు అండి. నేను కాజు పేస్ట్ యాడ్ చేశాను కాబట్టి నేను 150 గ్రామ్స్ అనేది వేయడం జరిగింది. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు కూడా చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకున్నాం కదండి, ఈ బౌల్ని ఇప్పుడు బౌల్స్ కింద చేసుకుందాము. మనం ఫింగర్ పెట్టి ఏ విధంగా వత్తాలనేది. మీరు ఇంట్లో చేసుకోవాలన్నా కూడా షాప్ కాడ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుందండి, దాంతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. లేదు మీకు తెలుసున్న వాళ్ళు లూజ్ పాలు కూడా ఎంచుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ఇంటికాడ. సో ఆ మిల్క్ అయినా కొద్దిగా చిక్కగా ఉన్నాయి వాడుకుంటే చాలా బాగా వస్తుందండి. కోవాకి చూసారా నేను ఏ విధంగా 2 అరచేతుల మధ్యన ఇలా రఫ్ చేస్తాను. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే షైనింగ్ అనేది బాగా వస్తుందండి, బాగా షైనింగ్ వచ్చి సో మనం అది ఫింగర్తో ఒత్తుకోవడానికి బాగా వస్తుంది. చూసారు ఈ విధంగా బౌల్స్ చేసుకున్నామండి. రౌండ్ బౌల్స్ అయితే చేయలేదు, బౌల్స్ చేసుకున్నాం మనము. ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. ఇది మనకి ఒకటి వచ్చి ఒక 25 గ్రామ్స్ 30 గ్రామ్స్ అనేది వస్తుందండి. మనకి కాజు కోవా ఏంటంటే ఈ విధంగా చేస్తామండి మనము. కొంతమంది రౌండ్ బాల్ కింద కూడా చేస్తారండి, మనం రౌండ్ బాల్స్ చేయట్లేదు, బౌల్స్ కింద చేస్తున్నాము. సో ఫింగర్తో ఒత్తుతాం కాబట్టి సో ఈ విధంగాని మీరు కూడా ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుందండి. కాజు కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది కూడా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఈ విధంగా అండి మనం లాస్ట్లో కాజు ఏ విధంగా పెట్టుకుంటున్నాం చూడండి. సెంటర్లో పెట్టుకుంటున్నాం, మిడిల్లో ఈ విధంగానే, ఎందుకంటే కాజు కోవా కాబట్టి మనం కాజు అందులో డైరెక్ట్గా పేస్ట్ చేసుకొని కలుపుకుంటే కోవాకి ఆ కాజు పేస్ట్ అనేది జిగర్ అనేది బాగా వస్తుందండి. కాజు కోవా అనేది చూసారు ఎంత సింపుల్గా రెడీ చేస్తాను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పెట్టుకుంటున్నాను ట్రైలో, ఎందుకంటే మీకు చూపించాలని ఇలా ట్రైలో పేస్తున్నానండి. లేదంటే మనం ఆర్డర్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి అందులో పేచేస్తాము, డైరెక్టర్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. నేను మళ్ళీ చూపిస్తున్నానండి మీకు. ఈ విధంగా రఫ్ చేసుకొని ఫింగర్తో ఈ విధంగా అనుకోవాలి. మీకు అలా కొన్నట్లయితే మనకి కాజు పెట్టుకోవడానికి కూడా బాగా వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. సో అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేశాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. సో చూసారా మనకి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది.
ఈ విధంగా అండి మనకి పొగుళ్ళు అనేది వస్తుందండి. ఎందుకంటే కాజు పేస్ట్ కొద్దిగా మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి అది రఫ్గా యాడ్ చేసుకున్నాం. తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి తెలియాలని చెప్పి. సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా రెడీ చేస్తాము మనం. అంతేనండి, చాలా సింపుల్. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. కోవాలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను త్వరలో మీకు చూపిస్తాను. మీకు నచ్చిన స్వీట్ ఏంటో ఒకసారి కామెంట్లో తెలియజేయండి. తొందరలో ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో స్వీట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ షుగర్ ఫుడ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ట్రెడిషనల్ స్వీట్స్ కూడా చేస్తామండి, అవి కూడా తొందరలో మీకు చూపిస్తాను. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలియాలి కదా. చూసారు కదండి ఏ విధంగా అనేది చేసి చూపించాను. సో మీరు కూడా ఆ విధంగానే చేయండి, చాలా బాగా వస్తుంది. కోవా అనేది, కాజు కోవా అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా మంచిగా తింటారండి. ఎప్పుడైనా సరే నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, షుగర్ అనేది కరెక్ట్గా వేసుకోండి. క్వాంటిటీ చాలా బాగా వస్తుంది ఐటము. మిల్క్ ఐటమ్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి సో ఆ విధంగా చేయండి, చాలా బాగా తింటారు. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.